ఫైర్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ గుండు, ఐ మీన్ పండు. ఒక మనిషి చనిపోయాక తన శరీరాన్ని విడిచి వెళ్ళిన ఆత్మ ఎంత బాధపడుతుందో ఇప్పుడు చూడండి. నాన్న నాన్న వద్దు నాన్న, నాన్న ప్లీజ్ నాన్న అర్థం చేసుకున్నా, కాలుతుంది నాన్న, నన్ను నీతో పాటు ఇంటికి తీసుకెళ్ళిపో నాన్న. నాన్న నాన్న ప్లీజ్ నాన్న, నాన్న వద్దు నాన్న, నాన్న నాన్న. అయ్యా, ఎందుకు అలా ఏడుస్తున్నా? ఈ లోకంలో ఎవ్వరూ శాశ్వతం కాదు. నువ్వెవరయ్యా మాకు చెప్పడానికి? వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఇటు చూడరా. శివయ్య శివయ్య అంటే ఆఖరికి ఆ చితిలో కలిపేశావు కదయ్యా. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా. చీకటేదో వెలుతురేదో, మంచు ఏదో మంట ఏదో, లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఇటు చూడరా. ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా. బాబు, మా అమ్మ నీకెంతో ఇష్టమని తీసుకొచ్చాను. నా కోసం వచ్చి కొంచెం తిను నాన్న. అమ్మా చూడమ్మా, నాన్న ఎంత బతిమలన్నా వెళ్ళలేదమ్మా. చూడు ఒళ్ళంతా కాలిపోయిందమ్మా. అమ్మా ఒక్కసారి నీ ఒళ్ళో పడుకోనుందమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా నువ్వు ఎంత ఏడ్చినా ఎంత పిలిచినా మీ అమ్మకు నువ్వు కనిపించవు. ఎందుకంటే నువ్విప్పుడు నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ ఏ మార్చుతుంటే, నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా. ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా. ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా. అమ్మా నాన్న చీకటిగా ఉంది నాన్న. భయపడకు, నీకు నేనున్నాను. నువ్వెవరు నన్ను చూసుకోవడానికి? అయినా నేను ఏడిస్తే ఏంటి, బాధపడితే ఏంటి? నాకు నువ్వు అవసరం లేదు, నాకు మా అమ్మ నాన్నే కావాలి. అవును, నేను మా అమ్మకు కనిపించలేదు, మా నాన్నకు కనిపించలేదు, కానీ ఈ మనిషికి అలా కనిపిస్తున్నాను. ఇక్కడ మీకు తల్లి తండ్రి లేరని బాధపడకండి. ఇకపైన మీకన్నీ నేనే. ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా. ఈశ్వర పరమేశ్వర
రెజినా గారు మీకు ఎలా అనిపించింది పండు చేసిన ఈ పర్ఫార్మెన్స్ అండ్ ఈ థీమ్? పర్ఫార్మెన్స్ అయితే లైక్ యూ సెడ్ ఒక యాక్చువల్లీ ఫర్ మీ ఆల్సో ఒక సర్ప్రైజ్ అన్నమాట. జనరలీ యూ సీ పండు రన్నింగ్ అరౌండ్ ద హోల్ స్టేజ్, కానీ ఇవాళ అది మిస్సింగ్. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన ముందు ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఈ కాన్సెప్ట్ ఎందుకు చూస్ చేశారు మీరు? దీని వెనక ఏమైనా ఉందా? హూజ్ ఐడియా వాజ్ ఇట్? దేవుడి సాంగ్ చేద్దామని విక్కీ అన్నాడు మ్యామ్. విక్కీ చెప్పిన తర్వాత నేను బేసికలీ ఎప్పుడు నేను దేవుడి సాంగ్ చేయలే. అందరూ అంటే పండుని పిలుస్తున్నాడు, ఇంట్లో నన్ను అందరూ పిలిచేది శివ మేడం. అంటే నా పేరు శివ. అవునా? మా ఇంట్లో ప్రతి అంటే మేము దేవుడిని అంటే శివుడిని ఎక్కువ కొలుస్తాం మేము ఇంట్లో. శివుడి మీద బాండింగ్ ఎలా వచ్చిందంటే మేడం, నాకు మా మదర్ చనిపోయారు మేడం. నాకు 3 years 4 years ఉంటుంది. అప్పుడు మదర్ని కాలుస్తారు కదా మేడం. అప్పుడు ఏంటంటే సగం బాడీ కాల్చి సగం బాడీ కాలేదన్నారు అనమాట. అప్పుడు నేను చిన్నప్పుడు నన్ను తీసుకెళ్లి కొద్దిగా వెళ్ళి కొద్దిగా వాటర్ వేయాలి అదని చెప్పేసి ఏదో అది నెయ్యో మరేమో తెలియదు మేడం, నా చేత ఆ వయసు నుండి వెళ్ళి వేయించి ఓం నమ శివ అనుకోమన్నారు మేడం. ఈశ్వరా పరమేశ్వరా అది ఎప్పుడన్నానో అప్పటి నుంచి మాకు అంటే నేను ఏ గుడికి ఇప్పుడు తిరుపతి వెళ్ళినా ఓం నమ శివ అంటాను, ఏ గుడికి వెళ్ళినా ఓం నమ శివ అనేది నాకు కామన్ మేడం. శివుడి మీద ఉన్న ఆ బాండింగ్ అలాంటిది. అంటే నాకు అక్కడ నుంచి స్టార్ట్ అయింది మేడం. మీరు చెప్పినప్పుడు కొద్దిగా కనెక్ట్ అయ్యాను, బేసికల్ చేద్దాం అనేసి ఇంకా డిసైడ్ అయ్యా, అందుకే తీసుకోవడం జరిగింది. ఇది చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ పండు. ఇట్ లుక్స్ లైక్ లోపల నుంచి వచ్చనమాట. ఆ ఎమోషన్ కానీ కొరియోగ్రఫీ కానీ డాన్స్ అయితే పండు ఆల్వేస్ ఇస్ ద బెస్ట్. బట్ టుడే యూ పుల్డ్ ఆఫ్ సంథింగ్ అండ్ సర్ప్రైజ్డ్ ఆల్ ఆఫ్ us as well. ఇంకో వన్ మోర్ పాయింట్ దానికి. థ్యాంక్ యూ. అంటే అది ఆ క్రియేట్ అంటే వికీకే పోవాలి మేడం, ఎందుకంటే ఆ జోనర్ చేద్దామన్నా ఇప్పుడు నువ్వు చేసిన జోనర్స్ ఒకటి, ఇప్పుడు సపరేట్గా జోనర్స్ తీసుకెళ్ళాలని చెప్పింది. నాకు వాళ్ళ చేతి మీద మీరు అది పెయింట్ చేశారు కదా, ఫైర్ ని అవన్నీ చూపించడానికి, ఆ ఫార్మేషన్స్ కి చిన్న చిన్న టచెస్ చాలా చాలా బాగున్నాయి. ఇట్ రియల్లీ ఎలివేట్ ద పర్ఫార్మెన్స్. ఆన్ ద హోల్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ రెజినా గారు. విజయ్ పిని మాస్టర్, పండు నుంచి నేను ఇలాంటి సాంగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే పండు అంటే ఎంటర్టైనింగ్ వచ్చి డాన్స్ చేసి గోల్ చేసి వెళ్ళిపోతాడు. బట్ అలా కాదు, ఒక మంచి సాంగ్, ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ కూడా పండు చేయగలన్నది ఒకసారి మళ్ళీ చూపించావు పండు. థ్యాంక్స్ ఫర్ దట్. పర్ఫార్మెన్స్ గురించి వస్తే నాకు ఇందులో కొరియోగ్రఫీ చాలా చాలా కొన్ని ఎలిమెంట్స్ నచ్చాయి. నుదుటి కన్ను అన్నప్పుడు అది చేయడం చాలా బాగా నచ్చింది. చితి అన్నప్పుడు ఆ హ్యాండ్స్ మీద లిఫ్ట్ చేసి లేయర్స్ లో కిందకి తీసుకొచ్చారు, అది బాగుంది. ఈశ్వర అన్నప్పుడు అన్ని హ్యాండ్స్ ఓపెన్ అయ్యాయి కదా, అది చాలా బాగుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ ఆ కొరియోగ్రాఫర్ ఒక టచ్ ఉంటది కదా, ఆ టచ్ ఏంటంటే తను ఆ వెనక్కి నుంచున్నప్పుడు ఒక హ్యాండ్ చాలా టచ్ చేసింది. అది బ్యూటిఫుల్ మూమెంట్. అంటే అలాంటి చోట్లే ఒక కొరియోగ్రాఫర్ టాలెంట్ తెలుస్తుంది. అక్కడ విక్కీ టాలెంట్ తెలిసింది నాకు. పండు నిజంగా చాలా బాగా చేసావు. అంటే ఇది చాలా లోపల నుంచి ఫీల్ అవుతే తప్ప ఇలా చేయలేము. నువ్వు చాలా బాగా ఫీల్ అయ్యి చేసావు. అండ్ మనం బేసిక్గా ఏం చూస్తామంటే వెళ్ళాము, చితి పెట్టి వచ్చేసిన తర్వాత ఈ స్టోరీ తెలుసు మనకి. నిజంగా ఆ మనిషి వచ్చి ఇంటరాక్ట్ అవుతూ ఎలా ఉంటుంది అన్నది స్టోరీ చాలా బాగా కన్వే చేశాడు. ఆన్ ద హోల్ బ్యూటిఫుల్ యాక్ట్. నాకు పండుని ఇలా కొత్తగా చూడడం నచ్చింది. సో కొత్తగా ట్రై చేస్తూ ఉండండి. ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ. థ్యాంక్ యూ విజయ్ పిని మాస్టర్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ పండు. ఆల్ ద వెరీ బెస్ట్ డార్లింగ్.